వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం అండి. ఈరోజు ఏమిటో అమ్మమ్మ ఏంటి మధ్యాహ్నం వచ్చింది అనుకుంటున్నారా? మార్నింగ్ పూజ షాట్‌కి ఎలాగో పాట పెడుతున్నాను. సరే టీ పెట్టాను కదా! టీ గురించి కాసేపు మీతో మాట్లాడినట్టు ఉంటదిలే టీతో టైంలో అని చెప్పి చేశానండి. నేను రోజు 4 అయ్యేసరికి టీ తాగేస్తానండి. ఎక్కడున్నా మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, మా బాబు దగ్గర ఉన్నా, ఎక్కడున్నా 4 అయ్యేసరికి టీ తాగేస్తా. నాకు తోడు మా వంశిక కూడా తను అసలు పగలు అస్సలు 10 నిమిషాలు కూడా నిద్రపోదండి. సరే ఓకే అమ్మమ్మ అని మేమిద్దరం కూర్చొని టీ తాగుతాం. వాళ్ళ అమ్మ అలా పెద్ద పాప వనిక నిద్రపోతున్నా మేము మాత్రం ఇద్దరం తాగుతామండి. ఇక అలా తను కూడా నార్త్‌లో ఉండటం వలన ఏమో టీ ఎర్లీ మార్నింగ్ కొంచెం మధ్యాహ్నం కొంచెం అలా అలవాటు అయిందండి. అది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మా నాన్న నేను టీ తాగుతాం మధ్యాహ్నం. మా అమ్మ అయితే కాఫీయే కలుపుకుంటుందండి. సాయంత్రం గేదె పాలు తీసుకురాగానే ఫ్రెష్‌గా పాలతో కాఫీ. కాఫీ అమ్మమ్మ అంటారు కొంతమంది. అంత ఇష్టంగా కాఫీ కలుపుకొని తాగేదండి. అది. ఇంక ఎప్పుడా 10థ్ క్లాస్ రిజల్ట్స్ అని చెప్పి వెయిట్ చేస్తున్నామండి. మా వర్ణికకి రిజల్ట్స్ రాగానే ఎలాగా ఏంటని అప్పుడే వాళ్ళకి సిబిఎస్ఈ అదే స్కూల్లో చదువుతానంటుందండి ఇంటర్మీడియట్. సరే ఆన్లైన్ ఏదో క్లాసులు డెమో క్లాసులు అవి ఉంటేనే అవి వింటున్నాను అమ్మమ్మ అంది. వచ్చి ఉండమన్నా కానీ లేదులే అమ్మమ్మ ఇక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో అయితే నెట్ అది ఉంటుంది, ఇక్కడే ఉంటానులే అమ్మమ్మ అని అంది. అక్కడే ఉండి క్లాసులు వింటూ వస్తే ఏదన్నా టైంలో కొంచెంసేపు ఒక అరగంట వచ్చి వెళ్తుందండి. స్కూటీ నడుపుతుందండి చక్కగా, నన్ను కూడా తీసుకెళ్తుంది. అలా చేస్తుంది. ఇద్దరు నడుపుతారు కానీ వంశిక ఇంకా ఎక్కించుకోవట్లేదులేండి డబుల్స్ నన్ను. వాళ్ళ అక్క అయితే చక్కగా ఫ్రీగా తీసుకెళ్తుంది. ఈ రోజుకైతే ఈ టీతో మేము ముందుకు వచ్చానండి.